సమయమందు కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ఆలకిద్దాం. మన వాక్య ధ్యానాంశమై రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షేమకాలము రప్పింపబోచున్నాడు. 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకుని ఫిలిస్తీన్ల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తరువాత ఆ స్త్రీ ఫిలిస్తీన్ల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు నద్దకు పోయింది. రాజు దైవజనుని పనివాడగు గెహాజీతో మాట్లాడి, ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చెను. అంతట గెహాజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచిపెట్టినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడును గాక. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఈ వాక్యాన్ని ఒకంత మనం పరిశీలన చేద్దాం. ఈ 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు మనకు తెలుసు, 7వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో భయంకరమైనటువంటి కరువు ఇశ్రాయేలు దేశంలో ఏలుబడి చేసింది. ఆ భయంకరమైన కరువు వచ్చినప్పుడు ఆ మాట మనం చూస్తాం. 25వ వచనంలో చూస్తాం. అప్పుడు సోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా అనే మాట అక్కడ మనం చూస్తున్నాం. గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి అనే మాట ఇక్కడ చూస్తున్నాం. ప్రియమైనటువంటి దైవజనాంగమా, ఇశ్రాయేల్ యొక్క దేశంలో కరువు వచ్చింది. ఇశ్రాయేల్ దేశంలోనే కాదు, బైబిల్లో మనం చూస్తే 7 భయంకరమైన కరువులు చూస్తాం. అబ్రహాము దినముల్లో వచ్చిన కరువు, ఇస్సాకు దినముల్లో వచ్చిన కరువు, యాకోబు దినముల్లో వచ్చిన కరువు, నయోమి కాలంలో అనగా న్యాయాధిపతుల దినాల్లో వచ్చిన కరువు, అలాగే రాజుల గ్రంథానికి వచ్చినప్పుడు ఇక్కడ వస్తున్నటువంటి కరువును మనం చూస్తున్నాం. అలాగే క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారి కాలమందు అగాబు అనే ప్రవక్త వచ్చి కరువు రాబోతుందని ప్రవచించడం మనం చూస్తాం. ఇలాగా దావీదు కాలంలో కూడా కరువు వచ్చింది. చాలా భయంకరమైన కరువులు. అయితే కరువు వచ్చినప్పుడు వారు ఎలాగ స్పందించారు?
దేవుడు వారి జీవితంలో ఏం చేశాడనే విషయాలు మనకు తెలుసు. కానీ ఇక్కడ జరిగినటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక స్త్రీని గురించి చెప్తున్నాడు. ఆమె పేరు ఇక్కడ చెప్పబడలేదు, కానీ మన అందరికీ తెలుసు ఆమె పేరు సునేమిరాలు. అంటే సునేమిరాలు అని చెప్పాడు తప్ప ఆమె పేరు ఏంటనేది చెప్పబడలేదు. ఈమె గురించినటువంటి ప్రస్తావన 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 4వ అధ్యాయంలో ఎలీషా చాలా అద్భుతాలు చేశాడు. మొదటి సమయంలోనే మనం చూస్తే మొదటి ప్రారంభ ప్రేరణలో ఒక విధవరాలు ప్రవక్త యొక్క భార్య తన 2 కుమారులు దాస్యానికి పట్టబడి ఉన్నారని సహాయం కొరకే వచ్చినప్పుడు నూనె కుండ ద్వారా అద్భుతం చేశాడు. అక్కడ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ప్రారంభంలో మనం చూస్తాం 4వ అధ్యాయంలో. ఆ తదుపరి 2వ స్త్రీ సునేమిరాలు గురించి మనం చూస్తున్నాం. ఈ సునేమిరాలు యొక్క జీవితంలో అసలే ఎలీషా ఆమె ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ లేదు. కానీ ఆ యొక్క ప్రాంతము గుండా, ఆ మార్గం గుండా అనేకమైన సంవత్సరాలుగా వెళ్ళుచున్నటువంటి ఎలీషాను గూర్చి సమాచారం వినడమే కాదు, ఆయన గూర్చినటువంటి అవగాహన తెలిసినటువంటి స్త్రీగా ఈమె తన ఇంట ఆయన్ని ఆహ్వానించక ముందే చాలా అద్భుతమైన పని చేసిందండి. ఎవరైనా మన ఇంట్లో మనం మామూలుగా పిలుస్తాం, కానీ ఆమె అలాగా కాదు. ఆయనకి ప్రత్యేకంగా మేడ మీద ఒక గది కట్టించింది, మంచం వేయించింది, దీపం పెట్టించింది, బల్ల ఏర్పాటు చేసింది, పీట ఏర్పాటు చేసింది. అన్ని సదుపాయాలు, అంటే ఒక దైవజనుడు వచ్చి నివాసం చేయడానికి కావలసిన సదుపాయాలన్నిటినీ ఆ ఇంటిలో ఏర్పాటు చేసింది ఆమె. దేవునికి స్తోత్రం. అన్ని ఏర్పాటు చేసి అప్పుడు ఆహ్వానించింది. అన్ని ఏర్పాట్లైన తర్వాతనే ఆమె ఆహ్వానించింది. అంతేకాదు, ఆమె చేసినటువంటి పనిని కూడా తన భర్తకు ముందుగానే తెలియజేసి, ఇదిగో ఇటువైపు వచ్చుచున్నటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును, కావున నేను అతనికి అనలే. ఏమన్నదండి? ఈనాడు చాలామంది భార్యాభర్తల మధ్య వచ్చే సమస్య ఏంటంటే నేను చేస్తాను అనేటువంటి మాట వస్తేనే సమస్య వచ్చి పడిపోద్ది. ఎప్పుడైనా సరే ఏ పని చేసినా, చిన్న సూది కొన్నా మనం కొందామని చెప్పు, సమస్య లేదు. నేను కొంటానంటే నీ బాబు సొమ్ము పట్టుకొచ్చుకున్నావా నీవు అని అంటాడు. మీ బాబు సొమ్ము అని నువ్వు అంటావు. ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమవుతుంది? మొన్న సొమ్ము కాస్త మట్టిపాలైపోద్ది. అవునంటారు కదంటారా? మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి మీ చేతిలో సొమ్ము ఉంది, వాళ్ళ సొమ్ము వీళ్ళ సొమ్ము అని దెబ్బలాడుకుని ఉన్న సొమ్మును ఏం చేస్తాం? మనం నేలపాలు చేస్తాం. ఈ మధ్య నేను మొన్న వెస్ట్ గోదావరి వెళ్ళాను, వాక్యం చెప్పడానికి వెళ్ళాను కదా 4 రోజులు. వెళ్ళినప్పుడు అలాగే నాకు తెలియదు, నేను మామూలుగా దేవుని వాక్యాన్ని అందించిన తర్వాత ఒక భార్యాభర్తలు 2 వచ్చారు. వాళ్ళు అలాగే నీ సొమ్ము ఎంత అని చెప్పేసి ఉన్న సొమ్మును పాడు చేసుకున్నారట. అంటే ఆవిడ సెల్ల పగలగొట్టిన ఈవిడ సెల్ల ఆవిడ, నువ్వు సెల్ల పగలగొట్టా, నేను ఏది పగలగొడతాను? ఇప్పుడు పెద్దది టీవీ, నువ్వు టీవీ పగలగొట్టావు కాబట్టి నేను ఫ్రిడ్జ్ పగలగొడతాను. ఎవరిది సొమ్ము అంతా? అసలు దేనికోసం వచ్చింది గొడవ? చిన్న క్లిప్ కోసం వచ్చింది, చిన్న క్లిప్ కోసం. ఈరోజు నేను చెప్తున్నాను, ఏ పని చేసినా కలిసి చేయండి. అందుకొరకే ఈ మనము అనే మాట అపోస్తుల కార్యంలో అకుల ప్రిస్కిల్లాల మధ్య మనం చూస్తాం. వారిరువురి యొక్క బాంధవ్యం, వారు కలిసి పనిచేసిన వారు, కలిసి కాపురం చేసిన వారు, కలిసి ప్రయాణం చేసిన వారు, కలిసి ఒక దైవజనుని వాళ్ళ ఇంట చేర్చుకున్నారు, కలిసి వారు సువార్త ప్రకటించారు, కలిసి దేవుని కార్యాలలో వారు సహకారులుగా ఉన్నారు. ఎప్పుడు కూడా నేనే చేస్తాను అని ఒకరికొకరు ఎప్పుడు అనుకోలేదు. అందుకొరకే అక్కడ కూడా అకుల పేరు ముందు రాలే, ప్రిస్కిల్లా పేరు ముందు వస్తుంది. కారణం ఏమనగా
నీ జీవితంలో నీవు చేయవలసిన పని నువ్వు చేసినప్పుడు ఘనత నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనము చేద్దాం అని తన భర్తను ఒప్పింపజేసి చేసినటువంటి ఈ యొక్క స్త్రీ ఆమె చేసిన ఉపచారమును చూచి దైవజనుడు సంతృప్తి చెంది సంతోషపడి ఈమెకి ఉన్నటువంటి లోటును ఎలాగైనా తీర్చాలి, ఏదైనా కొదువు ఉందేమో చూడు అని తన పరిచారకుని అడిగినప్పుడు తను ఎంక్వైరీ చేశాడు. ఎందుకంటే చాలామంది తమ జీవితంలో విలువ అది గనురాలు కదా, గనులు ఎప్పుడు కూడా వారి యొక్క అవసరతని చెప్పరు, వారి కష్టాలని చెప్పరు. ఎంత దుఃఖం ఉన్నా వారు మనసులో దాచుకుంటారు. అందుకొరకే ఆమెను అడగలేదు. ఆమెను అడిగితే చెప్పదు, నాకు అన్నీ బాగా ఉన్నాయని చెప్పిందట. అందుకొరకు ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీ చేసినప్పుడు అప్పుడు అర్థమైంది అన్నీ బాగున్నాయి కానీ ఈమెకి పిల్లలు లేరు అని. ఆ విషయాన్ని దైవజనుడి దగ్గరికి వచ్చి పరిచారకుడు చెప్పాడు. ఆ పనివాడు చెప్పినప్పుడు ఆమె అడగకుండానే, ఆమె కోరుకోకుండానే దైవజనుడు చెప్పాడు, నేను మరలా వచ్చే సంవత్సరం మరుసటి ఏడు నేను వచ్చేసరికి నీ యొక్క ఒడిలో నీ కౌగిటిలో ఒక బిడ్డ ఉంటాడు అని ఆమెతో చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పినట్టుగానే మరుసటి ఏటకు దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి బిడ్డను అనుగ్రహింపజేశాడు. పెరిగాడు, పెద్దవాడవుతున్నాడు. తండ్రి పొలంలో పని చేసుకుంటున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఎడగెందుకు వచ్చావరా, నా తల పొగడగొట్టి నా తల పోయాను అని చెప్పేసి, అంటే అప్పటి వరకు సీక్రెట్గా పెంచినట్టున్నారు మనోడిని. పిల్లోడు పుట్టాడనే సంగతి ఎవరికి తెలియకుండా మనోడు వచ్చినట్టుగా ఉండకుండా డాడీ డాడీ అనుకుని వచ్చాడు. వాళ్ళందరూ ఏంటి డాడీ డాడీ ఇప్పుడు సడన్గా డాడీ అన్నారేంటి, మనోడు ఏదన్నా సెకండ్ సెటప్ పెట్టుకున్నాడా అని చెప్పేసి ఆలోచన వస్తుంది కదా అందరికీ. అందుకొరకే నా తల తీసేసేవరా నీవు అని బాధపడుతూ ఉంటుండగానే ఆ బిడ్డ బలహీనుడయ్యాడట. కాయిలా పడ్డాడు. మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయాడు. ఆ చనిపోయినడానికి సిద్ధంగా ఉన్న బిడ్డను తీసుకెళ్ళి దైవజనుడి గదిలో పెట్టింది ఆమె. ఎందుకంటే నేను కోరుకోలేదు, నేను అడగలేదు, దైవజనుడే నాలో ఆశ పుట్టించాడు, ఈ కార్యం ఆయన చేశాడు కాబట్టి ఆయనకు గదిలోనే పెట్టేస్తానని చెప్పి గదిలో పెట్టి ఆమె గాడిదకి గంత కట్టుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. వెళుతున్నప్పుడు పనివాడు చూశాడు, పలానా సహోదరి వస్తుందని చెప్తే క్షేమంగా ఉందా లేదని అడుగు అని అన్నాడు. క్షేమంగానే ఉన్నానని చెప్పింది ఆమె. కష్టం ఏమీ చెప్పలేదు, రొమ్ము కొట్టుకుని ఆడవలేదు. కానీ దైవజనుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుతున్నాడు, అమ్మా నీవు ఇక్కడ రాక కారణం ఏంటి, నువ్వు ఏ కారణం చేత ఇక్కడికి వచ్చావు అని అడిగినప్పుడు ఆమె జరిగినదంతా చెప్తూ, నేను అడగకుండా నువ్వు నాకు చేసావు కదా, ఇదిగో ఇప్పుడు ఆ బిడ్డ చనిపోయి ఉన్నాడని చెప్పి ఆమె అప్పుడు తన నోరు తెరిచి బాధను వ్యక్తం చేసింది. ఆ సమయంలో దైవజనుడు వెళ్ళడం, ముందుగా పనివాడిని పంపించాడు, దండాన్ని పట్టుకెళ్ళాడు. కానీ ఏం చేసినా ఆ బిడ్డ లేవలేదు. నేరుగా ఆయనే వెళ్ళి ఆ బిడ్డ మీద సాష్టంగపడి, నేను అనుకుంటాను అప్పటికి ఇంకా ఏలియా చేసిన పని ఎలీషాకు తెలియదు. కానీ ఎందుకంటే చూడలేదు, కళ్ళారా చూడలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా ఎలీషా ప్రవక్తగా పిలువబడలేదు. ఎలీషా ఈ కార్యం చేసింది 17వ అధ్యాయంలో, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో చేశాడు. దేవుడు తనను పిలిచింది ఎప్పుడు, 19వ అధ్యాయం అనుకుంటా. 19వ అధ్యాయం లాస్ట్లో మనం చూస్తాం ఎలీషా యొక్క పిలుపు. దేవునికి స్తోత్రం. కాబట్టి మధ్యలో 2 అధ్యాయాలు ఉన్నాయి, చాలా పెద్ద స్టోరీ కూడా జరిగింది. కానీ ఏలియా ఎలాగ చేశాడో అలాగే చేశాడు. బిడ్డ మొత్తం మీద బ్రతికాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ కథ చెప్పేసి ముందుకు వచ్చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఒక్కొక్క పాయింట్ గురించి చెప్తే ఒక్కొక్క ప్రసంగం అయిపోద్ది. ఇక్కడ అసలైనటువంటి పాయింట్ నేను తీసుకొస్తున్నా మిమ్మల్ని. ఆ బిడ్డ బ్రతికాడు, అప్పగించేశాడు, ఆయన త్రోవన వెళ్ళిపోయాడు. కానీ మధ్యలో కొంతకాలమైన తర్వాత
ఆమెను పిలిచాడు ఈయన. ఆమెను పిలిచి, అమ్మా, నీ ఉన్నటువంటి దేశంలో కరువు వస్తుంది. 1 రోజు 2 రోజులు కాదు, 7 రోజులు భయంకరమైన కరువు వస్తుంది. 7 రోజులు కాదు, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ కరువు నుండి తప్పించుకోవడం కొరకు నీకు నచ్చినటువంటి స్థలానికి, నీవెక్కడికి అనుకూలంగా ఉందనుకుంటున్నావో అక్కడికి వెళ్ళి నీ కుటుంబాన్ని కాపాడుకో అని ఆ యొక్క ఎలీషా దేవుని మాటగా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఇక్కడ మనము అసలైన అంశంలోనికి వస్తున్నాం. ఎలీషా ఆ యొక్క స్త్రీ చేసినటువంటి ఉపకారానికి, దేవుడు చేసినటువంటి అద్భుతం బట్టి బిడ్డను అనుగ్రహించడమే కాదు, చనిపోయిన బిడ్డ మళ్ళా బ్రతికించబడ్డమే కాదు, అక్కడ వచ్చేటువంటి కరువు విపత్తును గురించి కూడా తెలియజేశాడు. దైవ జనాంగమా, కరువు వచ్చిందని తెలుసుకోవడము గొప్ప విషయము కాదు. చాలా విషయాలు మనకు తెలుస్తున్నాయి, చాలామంది మనకు చెప్తున్నారు. ఆలకించడం కాదు గొప్ప విషయం, అనుసరించడం చాలా గొప్ప విషయం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నీ జీవితంలో కరువు వస్తుంది, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి నీకు అనుకూలమైన చోటు ఉండు అనే మాట చాలా ప్రాముఖ్యమైంది. ఈ స్త్రీ దైవజనుడు చెప్పినట్లుగానే తన ఇంటి వారందరినీ తీసుకుని ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు జీవించినట్టుగా మనం చూస్తున్నాం. ద సేమ్ సిట్యువేషన్ మనం చూస్తాము. నయోమి కేసులోనికి వస్తే, నయోమి కాలంలో కూడా కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అప్పటికి ఆమె సమృద్ధితో కూడా ఉంది, ఏ లోటు లేదు, సర్వ సంపదలు ఉన్నాయి. కానీ ఎవరు కూడా ఆ యొక్క దేశాన్ని విడిచి వెళ్ళలేదు. అందరూ ఆ యొక్క బెత్లెహేములోనే ఉండిపోయారు. కానీ నయోమి యొక్క భర్త తన 2 కుమారులను తీసుకుని మోయాబు దేశానికి వెళ్ళింది. ఆమె మోయాబు దేశానికి వెళ్ళింది తన కోరిక మేరకే వెళ్ళింది. దేవుని యొక్క నడిపింపులో వెళ్ళలేదు, దేవుడు చెప్తే వెళ్ళలేదు, దేవుని యొక్క స్వరమైన గురించి కనిపెట్టలేదు, దేవుని యొక్క మాటను గురించి ఎదురు చూడలేదు. తన సొంత నిర్ణయాన్ని బట్టి, తన ఆలోచన బట్టి తను అక్కడికి వెళ్ళింది. ఈమె మనం చూస్తే ఈమె జీవితంలో కూడా కరువు ఎదురొచ్చింది. సునేమిరాల జీవితంలో మీరు గమనించండి, ఆమె గనురాలు, భక్తిపరురాలు. కరువు అనేది భక్తిపరుడికైనా వస్తుంది, భక్తిహీనుడికైనా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరికైనా కరువు వస్తుంది. కరోనా వచ్చినప్పుడు అందరికీ వచ్చింది కదండి, సమస్యలు వస్తే అందరికీ వస్తాయి. కానీ ఆ వచ్చినటువంటి సమస్యను పరిష్కరించే విధానం, ఎలాగ ఎదుర్కొంటున్నామనే విధానమే చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ నయోమి జీవితంలో వచ్చినటువంటి కరువుకు ఎవరి మాట పుచ్చుకోలేదు, దేవుడు తనతో మాట్లాడలేదు, దేవుడు అసలు జోక్యమే లేదు. అక్కడ నేను అనుకుంటున్నాను, దేవుని దగ్గర తాను అసలు విచారణ చేసిందే లేదు. ఇలాగ కరువు వచ్చింది కదా ప్రభువా, నేనేం చేయాలి, ఇక్కడ ఉండమంటావా వెళ్ళమంటావా అనే మాట కూడా తను అడగలేదు. అదే రీతిగా మనం చూస్తాం, అబ్రహాము కాలంలో కరువు వచ్చింది. అబ్రహాము చెప్పా చేయకుండా ఐగుప్తునకి వెళ్ళాడు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు. ద సేమ్ టైం ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. ఇస్సాకు బయలుదేరి ప్రయాణం వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు ఐగుప్తునకు వెళ్ళక గెరారులోనే నిలిచి ఉండు అని ప్రత్యక్షమై దేవుడు మరీ చెప్పాడు. నేను నిన్ను ఇక్కడే అభివృద్ధి పరుస్తాను, విస్తరింపజేస్తాను, కరువు టైంలో నేను నీకు తోడై ఉంటానని చెప్పినటువంటి మాట 26వ అధ్యాయం ఆదికాండలో మనం చూస్తాం. అంతేకాకుండా యాకోబు కాలంలో కరువు వచ్చినప్పుడు కూడా ముందుగానే దేవుడు ఫరోకు బయలుపరిచాడు, ఇదిగో ఒక కళ వచ్చింది, ఆ కళలో మనకు తెలుసు 7 సంవత్సరాలు ఎలాంటి కరువు వస్తుందో, 7 సంవత్సరాలు ఎలాగ సమృద్ధిగా ఉంటుందనేటువంటి భావాలు కలిగించేటువంటి 2 కళలు ఫరోకు రావడం.
ఆ 2 కళల యొక్క భావాలను యోసేపు చెప్పినప్పుడు నీలాగా దేవుని ఆత్మ గలవాడి మరొకడెవరు లేరని చెప్పి, మరొక మనుష్యుని మనం కనుగొనలేమని చెప్పి బాధ్యత అంతటినీ యోసేపుకి అప్పగించడం, యోసేపు 7 సంవత్సరాల పంటను సమకూర్చి ఆ వచ్చేటువంటి 7 సంవత్సరాల భయంకరమైన కరువును ఎదుర్కోవడం కొరకై అన్ని ఏర్పాట్లు చేయడం అన్నీ మనకు తెలుసు. అలాంటి కాలమందు యాకోబు కూడా దేవుని మాటను బట్టి ఐగుప్తునకు బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, దైవ నడిపింపుతో మనం వెళ్ళినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురొచ్చినా, సమస్యలు తారుమారైనా, జీవముగల దేవుని యొక్క మాట మనకు తోడుగా ఉంది గనుక మనం ఏమీ నష్టపోము. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ నయోమి చూస్తే భర్తను కోల్పోయింది, పెద్ద కుమారుని కోల్పోయింది, చిన్న కుమారుని కోల్పోయింది. వాళ్ళందరూ కోల్పోకముందే వాళ్ళిద్దరికి పెళ్లి చేసింది. భర్త ఉండగానే కొడుకులిద్దరికి కూడా ఏం చేసిందండి? పెళ్ళిళ్ళు చేసింది. భర్త చనిపోయాడు. యూదుల ఆచారాన్ని ఏమీ ఆచరించలేదు ఆమె. యూదుల ఆచార ప్రకారంగా పరాయి దేశంలో చనిపోతే అక్కడ పాతి పెట్టకుండా వారు తీసుకుని వచ్చి వారి దేశంలోనే పాతి పెట్టాలి. ఆ యొక్క విషయం మనందరికి తెలుసు. మన యొక్క అబ్రహాము, అలాగే ఇస్సాకు, అలాగే యాకోబు చనిపోకముందు కూడా తన కుమారుల చేత ప్రమాణం చేయించుకున్నాడు. నేను చనిపోతాను, నా దేహాన్ని ఇక్కడ మాత్రం ఉంచొద్దు, మన పితరుడైనటువంటి అబ్రహాము గారు స్వాచ్ఛంగా ఇచ్చినటువంటి సమాధిలోనే నన్ను పెట్టాలన్నాడు. ద సేమ్ వే యోసేపు కూడా వారి సహోదరులతో ప్రమాణం చేయించుకున్నాడు. ఇదిగో నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు, దర్శించినప్పుడు నా ఎముకలు ఇక్కడ పాతి పెట్టకుండా మీతో పాటు నా ఎముకలను తీసుకెళ్లి వాగ్దాన దేశంలో పెట్టాలని అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, అది వారి యొక్క పద్ధతి. కానీ నయోమి తన భర్త చనిపోయినప్పుడు కనీసం అప్పుడైనా తాను తిరిగి ఎక్కడికి రావాలి? ఎలీమెలెకును తీసుకుని బెత్లెహేముకు తిరిగి రావాలి. కానీ రాలేదు. ఒకవేళ అప్పుడే వచ్చుంటే ఆ దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, కరుణ, ప్రజల ఎడల చూపిస్తున్నటువంటి ఆ యొక్క మేలులు అన్నీ తనకు తెలుసుండేవి. ఆమె అక్కడ రాకుండా అక్కడే ఉండిపోయింది. చెయ్యకూడని పని చేసింది. తాను ఎక్కడ పాతి పెట్టకూడదు అక్కడ పాతి పెట్టింది. కనీసం తర్వాత మారు మనసు పొందిన తర్వాత కోడలకు ఉన్నటువంటి ఇంగిత జ్ఞానం కూడా నయోమికి లేకుండా పోయింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కొన్ని చోట్ల మనం నివసించకూడదు, కొన్ని చోట్ల మనము సమాధి చేయబడకూడదు, కొన్ని చోట్ల మనము బ్రతుకు తెరువు కొరకు దేన్ని వెతకకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు నీతో చెప్పినప్పుడు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. దేవుడు నీతో చెప్పలేనప్పుడు నువ్వు ఒక్క అడుగు కూడా కదపకోవడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు యవనస్తులారా, యవన కుమార్తెలారా, మీ జీవితంలో మీరందరూ కూడా మీ జీవన విధానాన్ని దేవుని వాక్యానుసారంగా మలుచుకోండి. సెల్ ఫోన్లు చూసి అలాగ మనము చేసుకోవాలని ఎప్పుడు ప్రయత్నం చేయకండి. జీవితాలు పాడైపోతాయి. వాళ్ళందరూ సినీ యాక్టర్లు, వాళ్ళకి డబ్బు వస్తుంది అలా యాక్టింగ్ చేస్తే. మనం అలా చేస్తే మనం డబ్బు పోద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు భర్త చనిపోయాడు, రాలేదు. పెద్ద కొడుకు చనిపోయాడు, రాలేదు. చిన్న కొడుకు చనిపోయాడు, రాలేదు. అన్నీ కోల్పోయాయి. తన జీవితంలో అన్నీ పోగొట్టుకుంది నయోమి. దానికి గల కారణం తాను దేవుని మాట వినలేదు, దేవుని స్వరం కొరకు కనిపెట్టలేదు, దైవ దర్శనం కొరకు కనిపెట్టలేదు. అందుకొరకు తన సర్వస్వాన్ని కోల్పోయి రిక్తుకురాలుగా మారిపోయింది. కానీ ఇక్కడ సునేమిరాలు మనం చూసినట్లయితే ఈమె దైవజనుడు చెప్పినట్టుగా ఆమె ఫిలిస్తీన్ల దేశంలోనికి వెళ్ళి అక్కడ 7 సంవత్సరాలు అక్కడే నివాసం చేసింది. 7 సంవత్సరాలు పూర్తయి తను బయలుదేరి వచ్చినప్పుడు తన ఇల్లు తనకు లేదు, తన పొలం తనకు లేదు. ఎందుకంటే 7 సంవత్సరాల తర్వాత ఎవరైతే ఆక్రమించుకుంటే వాళ్ళది అయిపోద్ది. గవర్నమెంట్ లెక్క కూడా ప్రకారం అంతే. దేవునికి స్తోత్రం. అందుకొరకు ఎవరైనా 7 సంవత్సరాలు ఎక్కువగా అద్దె ఇంట్లో ఉంచరండి. 3 సంవత్సరాలు, ఇప్పుడు 3 సంవత్సరాలు కూడా కాదు, 11 నెలలకే
అగ్రిమెంట్ అన్నీ కూడా 11 నెలలకు ఉంచుకున్నావా, ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నా కానీ అగ్రిమెంట్ పేపర్ మీద మాత్రం ఏముంటుంది, దాన్ని మాత్రం రెన్యూల్ చేస్తూనే ఉంటారు. 11 నెలలకి లేదా దాన్ని ఖాళీ చేయించడం మన వల్ల కాదు. మన వైజాగ్లోనే నాకు తెలిసినటువంటి కేసులు 5 ఉన్నాయి. ఆ 5 కేసుల్లో కోర్టులో అద్దుకున్న వాళ్ళే గెలిచేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, చేతులు ఎత్తండి, నిద్ర వస్తుంటే కన్ను నిలపండి. హల్లెలూయా. 7 సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళ ఇంట్లో మరొకరు ఉన్నారు. వీరి పొలం మరొకరు ఆక్రమించేశారు. పొలము వీళ్ళది కాదు, ఇల్లు వీళ్ళది కాదు. మీరైతే ఏం చేస్తారు? ముందు మీకు గుర్తొచ్చేది పాస్టరే. ఆ పనికిమాలోడి మాట ఆలకించాను నేను. ఆయనే చెప్పాడు, ఎల్లు నీ కరువు అంతా తీరే వరకు అక్కడ ఉండు, ఆ తర్వాత రా అన్నాడు. వచ్చేటప్పటికి ఏమి లేదు, ఇల్లు లేదు, పొలము లేదు. ఏటిది అని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆయన చెడామెడ తిట్టి బాగా అవమానపరిచి రావాలి. కానీ ఈమె గనురాలు. దేవునికి స్తోత్రం. ఈమె ఎవరండి? గనురాలు. చీపుగా ఆలోచించదట, అందరూ ఆలోచించినట్టు ఆలోచించదు. ఆమె ఆలోచన విధానమే మనకి ప్రత్యేకమైనది, భిన్నమైనది. ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళలేదు. దైవజనుడు వచ్చి ఆమెతో చెప్పాడు, ఇదిగో కరువు వస్తుంది, నువ్వు వెళ్ళిపో అన్నాడు. కాబట్టి వచ్చినప్పటికీ ఇవేమీ లేవు కాబట్టి ఏం చేయాలి? ఈమె నేరుగా దైవజనుడి దగ్గరికి వెళ్ళాలి. అయ్యా, ఎందుకంటే కొడుకును తిరిగి బ్రతికించి ఇచ్చాడు కదా, కాబట్టి ఇప్పుడు ఈ కార్యం కూడా ఆయనే చేస్తాడు కాబట్టి అక్కడికి వెళ్తే నాకు బాగుంటుందని చెప్పేసి అనుకోవాలి కదా. అలాగ అనుకోలే, రాజుగారి దగ్గరికి బయలుదేరి వెళ్ళింది. అదే సమయంలో చూడండి, ద టైమింగ్ ఆఫ్ గాడ్, దేవుని సమయం. నీవు దేవుని కొరకు కనిపెడితే దేవుడు నీ కొరకు ఒక సమయాన్ని నిర్ణయిస్తాడు, వ్యక్తులను ఏర్పాటు చేస్తాడు. అప్పటి వరకు రాజుగారికి ఎలీషా గారు ఏం చేశారో తెలుసుకోవాలనే ఆశ పుట్టలేదట. ఈమె అంతఃపురంలోనికి అడుగు పెట్టక ముందే కొన్ని గంటల ముందు రాజుగారికి ఒక కోరిక పుట్టింది. ఎలీషా గారు ఏ కార్యాలు చేశారు, ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏంటో నాకు చెప్పని ఈ కుష్ఠరోగి అయినటువంటి గెహాజీకి ఆజ్ఞ జారీ చేశాడు. ఎలీషా 5వ అధ్యాయంలో గెహాజీ ఎలీషా యొద్ద నుంచి వచ్చేసినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మేబీ రీప్లేస్ అయ్యాడో, లేకపోతే రాజుగారు ఆస్థానంలో ఉంటున్నట్టున్నాడు అప్పటి నుంచి. ఎందుకంటే ప్రవక్త గారు వదిలేశాడు కదా, ప్రవక్త గారు ఉన్నప్పుడే ప్రవక్త గారు పక్కన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి కొంచెం పలుకుబడి ఉన్నా కాబట్టి ఆ యొక్క పలుకుబడితో రాజుగారు ఆ ఆస్థానంలో ఏదైనా స్థానాన్ని సంపాదించుకుని ఉండొచ్చు. ఎందుకంటే తాను ఎలీషాతో లేడు, రాజుగారి దగ్గర సలహాదారుడిగా ఉన్నట్టున్నాడు. అందుకొరకే పశ్చాత్తాపడి, అయ్యా మా దైవజనుడు ఎంత గొప్పవాడో తెలుసండి, ఆయన మాట వినలేదు కాబట్టి నాకు ఈ కర్మ వచ్చింది, లేదా మీ దగ్గర ఉన్నటువంటి రోజు ఒక అద్భుతం చూసేవాడిని, ఇప్పుడేమో మీ దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ తీర్పులు నేను చూస్తున్నాను, నాకేంటి కర్మ, అసలు ఆయన తర్వాత ఆయనలాగా ఉండవలసిన నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి చేతులు కట్టుకుని ఉండవలసి వస్తుందని చెప్పేసి అంటే ఆయన గొప్పతనం ఏంటో చెప్పవయ్యా అని అన్నాడు రాజుగారు. దేవునికి స్తోత్రం. ఈ రాజుగారు ఎవరో కాదు, ఆహాబు కొడుకే. ఆహాబు కొడుకు దోచుకునేవాడు, కానీ ఈ యొక్క రాజుగారికి ఉన్న మంచి గుణం ఏంటంటే ఇచ్చేవాడు అనమాట. దేవునికి స్తోత్రం. ఆహాబు పేదవాడి యొక్క ద్రాక్ష తోటను స్వాధీనం చేసుకోవడానికి ఆ యొక్క వ్యక్తినే చంపించేసాడు. కానీ యెహోరాము ఆహాబు యొక్క కుమారుడు అలాగ చేయలేదు. ఎలీషా యొక్క కార్యాలను గురించి అడిగాడు. ఎలీషా చేసిన అద్భుతాలన్నిటినీ ఒక్కొక్కటి, ఎందుకంటే ఏలియా కంటే 2 అద్భుతాలు చేశాడు ఎలీషా. దేవునికి స్తోత్రం. ఏలియా 8 అద్భుతాలు చేస్తే ఎలీషా 16 అద్భుతాలు చేశాడు. అందుకే చెప్పాను కదా, 4వ అధ్యాయంలోనే చాలా అద్భుతాలు మనకు కనబడతాయి. అసలే ఎలీషా గారు 3వ అధ్యాయంలోను, 2వ అధ్యాయంలోను, 3వ అధ్యాయంలోను, 4వ అధ్యాయంలోను, 5వ అధ్యాయంలోను, 6వ అధ్యాయంలోను, 7వ అధ్యాయంలోను ఎలీషా గారు చేసిన అద్భుతాలు చాలా కనబడతాయి మనకి. ఇన్ని అద్భుతాలు జరిగి ఉండట చూచినటువంటి ఈ యొక్క గెహాజీ
కార్యాలను గురించి తెలియజేస్తూ మొట్టమొదటగా సునేమిరాలు యొక్క జీవితంలో చేసినటువంటి ఆ గనురాలు ఇంటిలో చేసిన అద్భుతాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాట చెప్తున్నప్పుడే ఈమె లోనికి ప్రవేశించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే దేవుడు నీ జీవితంలో నీ అవసరాన్ని గురించి నీవు వెళ్ళుచున్నప్పుడు, ఎవరి దగ్గరికి వెళ్తున్నావో వారి దగ్గరికి వెళ్ళుచున్నప్పుడు వారికి అప్పటికే నిన్ను గురించి తెలియజేసేలాగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో నీవే పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితి అంతటిని ముందుగానే చూడండి, మీరు గమనించండి. ఇదే సంఘటన ఎస్తేరు జీవితంలో జరిగినటువంటి రీతిలో మనం చూస్తాం. ఇప్పుడు కూడా మీతో తెలియజేస్తున్నాను, ఎస్తేరు జీవితంలో కూడా రాజుగారు ప్రవేశించడానికి అవకాశం లేనప్పుడు ఎస్తేరు ప్రవేశించింది. అలాగా ప్రవేశించడానికి దేవుడు అనుకూలతను అనుగ్రహింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, రాజుగారు ఎస్తేరు యొక్క మనవిని నెరవేర్చడం కొరకు ఆ రాజుగారికి దేవుడు ఆ రాత్రి మొర్దెకైను గూర్చినటువంటి ఆలోచనను, తలంపును పెట్టాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఒక వ్యక్తిని చంపాలని అక్కడ హామాను అనుకున్నాడు. కానీ హామానుకి ఆ శిక్ష వచ్చినట్లుగా రాజుగారికి దేవుడు ఒక ప్రేరణ పుట్టించాడు. ఏ రోజు నీ జీవితంలో దేవుని మాట ప్రకారముగా, దేవుని వాక్యానుసారంగా, దేవుని యొక్క నడిపింపు ప్రకారం, దేవుని యొక్క ఆత్మ నడిపింపు ప్రకారంగా నీవు జీవిస్తే, ఆయన చెప్పినట్టుగా నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు నీ కొరకు ఒక సమయాన్ని నియమించాడు, ఒక వ్యక్తిని నియమించి ఉన్నాడు. నీవు ఏది నష్టపోవడానికి ఆయన ఒప్పుకునే దేవుడు కాదు. ఎప్పుడైతే ఈమె ఆస్థానంలోని ప్రవేశించిందో గెహాజీ చెప్తున్న స్టోరీ మధ్యలో ఆపేసి, అయ్యా నేను చెప్తున్నాను కదా, ఆ స్త్రీ ఈమె, నేను చెప్పాను కదా బ్రతికిన కుమారుడని, అదిగో బ్రతికినోడు వీడే. అక్కడ గొప్ప సాక్ష్యం, అద్భుతమైన సాక్ష్యం. ఆ అద్భుతమైనటువంటి సాక్ష్యము ఈ కఠినాత్ముడైన రాజు హృదయాన్ని కరిగించగలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రాజు ఏమి తక్కువడేం కాదండి, అహాబు కొడుకు కదా, ఆ స్వభావం తనలో ఉంటుంది. కానీ జీవముగల దేవుడు ప్రవక్త ద్వారా చేసినటువంటి కార్యం సాక్ష్యముగా వచ్చింది గనుక ఈ రోజు మీతో చెప్తున్నాను, తామిచ్చిన సాక్ష్యమును బట్టియో, ఆ గొర్రె పిల్ల రక్తమును బట్టియో వారు సాతాన్ని జయించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజు మనందరము చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. నీ జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం నువ్వేమి కోల్పోయావో, నీ బ్రతుకులో ఏమి నష్టపోయావో, ఏమి నీవు జీవితంలో పొందకుండా ఉన్నావో అవి నీవు పొందగలగాలంటే నీకు ఒక సాక్ష్యం కావాలా. నీ ఒక మంచి సాక్ష్యం పొందుకున్న వ్యక్తిగా ఉండాలి. నీ భక్తిని గురించిన సాక్ష్యం, నీ విశ్వాసాన్ని గురించిన సాక్ష్యం, నీ నమ్మకాన్ని గురించిన సాక్ష్యం, దేవుని ఎడల నువ్వు కనపరిచినటువంటి ఆ యొక్క మర్యాదను గురించిన సాక్ష్యం నీవు కలిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీ బ్రతుకులో దేవుడు నీకు సాక్ష్యము లేకుండా చేసేవాడు కాదు. నీ సాక్ష్యమే నీ బ్రతుకులు మరొక అద్భుతాన్ని జరిగింపజేస్తుంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే మనం చూస్తాము, ఈమె తన యొక్క పరిస్థితి ఏంటో చెప్పకముందే తన గురించినటువంటి సమాచారం అంతా, డీటెయిల్స్ అన్నీ గెహాజీ వివరంగా చెప్పేశాడు రాజుగారికి. కాబట్టి ఇప్పుడు తన యొక్క ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఏమీ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. నీ కష్టాన్ని గురించి నువ్వు ఎక్కువ ఇప్పుడు పారాగ్రాఫ్లు ఏమీ చెప్పవలసిన పని లేదు. ఇప్పుడు ఈమె ఎంటర్ అయింది. ఆమెను గూర్చినటువంటి సమాచారం అంతా గెహాజీ ద్వారా రాజుగారికి ముందే అందిపోయింది. కాబట్టి ఇప్పుడు నేరుగా రాజుగారు ఏమంటున్నారు, అమ్మా ఎందుకు వచ్చావు తల్లి ఇక్కడికి, నువ్వు ఇక్కడ వచ్చుటకు గల కారణం ఏంటి అని రాజుగారు ఆమెను అడిగారు. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు ఆమె సొత్తు యావత్తును, ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఎమ్మని సెలవిచ్చెను. ఏమండి, కరువు కాలంలో పంటలు పండుతాయా? కానీ 7 సంవత్సరాలు తన భూమి ఏ పంట అయితే పండుతుందో
ఆ 7 సంవత్సరాల పంట కూడా ఆమెకి భూమి ఒక్కటే ఇవ్వడం కాదు, కేవలము ఖాళీ భూమి ఇవ్వడమే కాదు, ఇల్లు ఇచ్చేయడమే కాదు, ఇంట్లో ఎవరున్నారో వాళ్ళందరి చేత 7 సంవత్సరాలు అద్దె కట్టించేటట్టు రాజుగారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 సంవత్సరాలు అద్దె కట్టించాడు. 7 సంవత్సరాలు కవులే కాదు, పంట కూడా తిరిగి ఇప్పించినట్టుగా చేసేసాడు. కారణం ఏమనగా ఈమె భక్తి కలిగినటువంటి స్త్రీ, ఈమె భక్తుని యొక్క మాట విన్న స్త్రీ, జీవముగల దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పిన చోటుకి వెళ్ళి దేవుడు చెప్పినట్టుగా ఉండి దేవుని మాటకు విధేయత కలిగినటువంటి స్త్రీగా ఉంది కనుక తన ఇంటిలో ఏది కోల్పోకుండా అన్నిటిని తిరిగి పొందుకుందట. నమ్మిన వారందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. ఏ రోజు నా ఆశ, నా కోరిక, నీ జీవితంలో నువ్వేమేమి కోల్పోయావు అనుకుంటున్నావో, ఏమేమి పోగొట్టుకుని అనుకుంటున్నావో, అవి ఎన్ని సంవత్సరాల నుంచి పోయాయో, ఎన్ని సంవత్సరాల నుంచి పోగొట్టుకుని ఉన్నావో, వాటన్నిటిని మరలా తిరిగి సంపాదించుకోవడం కొరకు నీ వలన అవ్వదని, నీ వలన కాదు, నీ ముందుగా నీ జీవితంలో ఈ స్థాయికి రావడానికి చేసిన కార్యము చేసిన ఆ దేవుడే ఇప్పుడు నువ్వు కూడా చేయడానికి శక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. నీలో భక్తి, విశ్వాసం సన్నగిలిపోతున్నాయేమో, తగ్గిపోతున్నాయేమో. నీ దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏ కార్యమైనా చేయకుండా మానడు. 7వ అధ్యాయంలోనే మనం చూస్తాం, ఎలీషా ఆ రాజుగారితో చెప్పిన మాట, అయ్యా నువ్వు అధిపతి మీద ఆనుకుని నీవు అలాంటి మాటలు అంటున్నావు, కానీ రేపు ఈ సమయానికి ఎంత కఠినమైన కరువు ఉన్నా దేవుడు చెప్పినట్టుగానే జరుగుతుంది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ గాడిద తల 80 రూపాయలు అయిపోయింది, పావురపు రెట్టే 5 రూపాయలు అయిపోయింది. ఈ రాజుగారు ఈ ముసలోడు మాట ఆలకిస్తున్నాడు, ఈ ప్రవక్త చెప్పింది అంత జరిగిపోద్ది ఏంటి అని అధిపతి అంటే, ఆ అధిపతితో ఎలీషా అన్నాడు కదా, ఎవరి చేతి మీద రాజు ఆనుకుని ఉన్నాడో ఆ అధిపతి, యెహోవా ఆకాశ వాకిండ్లు తెరచినను అలాగు జరుగునా అని అతడు నీవు కన్నులారా దానిని చూచెదవు కానీ దాన్ని తినకుందు అని అతనితో చెప్పాను. ఆ ప్రకారంగానే జరిగినటువంటి కార్యాలు మనం చూస్తాం. ప్రియమైన బిడ్డలారా, సిరియన్లు భయంకరముగా ఇశ్రాయేలును ముట్టడి వేసి అసలు ఒక ట్రాన్స్పోర్టేషన్ అనేది రాకుండా చేసి, ఆహారం అనేది రాకుండా చేసి చాలా దిగ్బంధంలో వారిని పెట్టేసినప్పుడు, నేను మణిపూర్ వెళ్ళినప్పుడు ఈ యొక్క దృశ్యాలను చూశానండి. వారికి ట్రాన్స్పోర్ట్ లేదు. ఏదైనా సరుకు తీసుకురావాలంటే చుట్టూ తిరిగి తీసుకురావాలి. ఇప్పుడు ఈ మైక్ దగ్గర నుంచి ఇక్కడ రావడం సులువు అంటారా? ఇక్కడి నుంచి అలాగ వెళ్ళి ఇలాగ స్వతంత్ర నగరం అంతా తిరిగి ఇక్కడ రావడం సులువు అంటారా? మేము 60 కిలోమీటర్లు ప్రయాణం చేయవలసింది 600 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ ప్రాంతానికి వెళ్ళాం. ఫ్లైట్లో ఆల్రెడీ మణిపూర్లో ఉన్నటువంటి ఇంపాల్లో ల్యాండ్ అయిపోయాం, కానీ అక్కడి నుంచి బయటికి రానివ్వలేదు మమ్మల్ని. అందుకొరకు మళ్ళా ఫ్లైట్ ఎక్కి ఐజ్వాల్ వెళ్ళి, ఐజ్వాల్ నుంచి రాత్రంతా అంటే మధ్యాహ్నం, ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఎక్కినటువంటి వ్యాన్ ఎక్కాం మేము. తెల్లవారి 7 గంటల వరకు అది అడవులంతా ప్రయాణం చేసుకుంటూ కొండలెక్కి లోయలు దిగి అన్ని ప్రయాణం చేసుకుంటూ వచ్చింది. అంత దూరం రావడానికి వాళ్ళు సరుకేసి వెళ్తారన్నమాట. ఇవి నిత్యావసర వస్తువులు. అక్కడ ఒక 5 రూపాయల బిస్కెట్ ప్యాకెట్ 50 రూపాయల బిస్కెట్. మీరు తినేటువంటి లేస్ ప్యాకెట్లు ఉన్నాయి కదా, అది 5 రూపాయలది 50 రూపాయలు అయిపోయింది. ఆయిల్ అయితే ఇంకా చెప్పవసరం లేదు. ప్యాకెట్ ఆయిల్ డబల్ డబ్బా వచ్చేది ప్యాకెట్కి. ఏం చేస్తారు? రావడానికి అవకాశం, వెళ్తే పేల్చి చంపేస్తారు. అక్కడ ముట్టడి వేసేస్తున్నారు, దెబ్బలు కట్టేస్తున్నారు. ఎక్కడ చూస్తే అక్కడ సెక్యూరిటీ. భయంకరమైన కరువు మణిపూర్ని నిలబడి చేసింది. సచ్చంద్రపూర్ని, ఎక్కువ శాతం సచ్చంద్రపూర్. ఈరోజు మీతో చెప్తున్నాను, సిరియన్లో అలాగే ముట్టడి వేసినప్పుడు
అలాంటి భయంకరమైన కరువు వస్తుందని దేవుడు ముందుగానే సునేమిరాలికి తెలియజేయడం గల కారణమేమనగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నది కనుకనే. అంతేకాదు ఆ భయంకరమైన కరువులో తాను కోల్పోయినవన్నిటినీ మరలా సమస్తమును తిరిగి ఇవ్వడానికి దేవుడు రాజుగారి హృదయాన్ని ప్రేరేపింపజేశాడు. అక్కడ ఒక అధిపతి విశ్వసించలేదు గనుక తాను చూచి అనుభవించలేక చచ్చాడు. ఇక్కడ ఒక అధిపతి ఉన్నాడు రాజుగారికి. ఈ అధిపతి ఏం చేస్తున్నాడు తెలుసా? సునేమిరాలి యొక్క ఆస్తి అంతటిని సమకూర్చి ఆమె చేతికి అప్పగించాడు. దేవునికి స్తోత్రం. ఏ రోజు నేను మీకు తెలియజేస్తున్నాను, దేవుడు నీ కొరకు ఒక అధిపతిని నియమించాడు. దేవుడు నీ కొరకు ఒక అధిపతిని ఏర్పాటు చేశాడు. దేవుడు నీ పక్షముగా ఉండేవారిని ఒకరిని ఏర్పాటు చేశాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఆనాడు గ్రేకీల అధిపతి దానియేలు యొద్దకు సమాచారం రాకుండా అడ్డగిస్తే దేవుడు మిఖాయేలును పంపించి ఆ అధిపతిని వెళ్ళగొట్టించి ఆ జవాబును దానియేలు యొద్దకు పంపింపజేశాడు దేవుడు. ఏ రోజు నీ జీవితంలో కూడా కార్యం చేయడానికి దేవుడు శక్తిమంతుడు. ఆయన మహిమ కలిగిన దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నీవు ఎవరి నడిపింపుకు లోబడుతున్నావు? ఎవరి మాటకు నువ్వు విధేయత చూపిస్తున్నావు? స్నేహితుల మాట, బంధువుల మాట, అన్నదమ్ముల మాట, అక్క చెల్లెల మాట, కుమారుల మాట, కుమార్తెల మాట, తల్లి మాట, తండ్రి మాట, ఈ యొక్క తల్లి, తండ్రి, కొడుకు, కూతురు, కోడలు, అత్త, మావ, వీళ్ళందరి మాటల కంటే ఉన్నతమైన మాట యేసయ్య మాట. ఆ మాటకు నువ్వు లోబడితే నీ కుటుంబ సమస్యలన్నీ చక్కబడతాయి. వీరిలో ఎవరి మాటకు లోబడినా కుటుంబం నాశనం అయిపోతుంది. ఈ కాలంలో చాలామంది ఈ సెల్ ఫోన్ కాలం వచ్చింది. పిల్లల్ని కాపురాలు చేయనివ్వట్లే. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పగళ్ళు 24 hours ఫోన్లు చేస్తుంటే ఇంక వాళ్ళు ఇంకేం పని చేసుకుంటారండి? నాకంటే ఇంతమంది విశ్వాసం ఉన్నారు కాబట్టి కొన్ని సందర్భాల్లో స్నానం చేయడానికి నాకు 1-2 గంటలు పట్టేది. స్నానం చేయడానికి బయలుదేరితే ఫోన్ వస్తూ ఉంటుంది. ఫోను ఎత్తలేదు అనుకోండి, పాస్టర్ గారు ఫోన్ ఎత్తలేదని ప్రాబ్లం వస్తుంది. ఎత్తామనుకోండి కొంతమంది వదలరు. అలాగే మాట్లాడాలి. బ్రష్ దగ్గరే ఉండిపోద్ది, అలాగే అది ఎండిపోద్ది ఒక్కోసారి. అప్పుడు మీరు రాత్రి మగళ్ళు అలా మాట్లాడితే పని చేస్తారండి? మీ కూతుర్లు, మీ కోడలు పని చేస్తారా? చెప్పండి. అప్పుడు వారి కాపురం పాడైపోవడం కారణం ఎవరు? పూర్వకాలంలో కాపురాలు దిట్టంగా ఉండడానికి కారణం ఏంటంటే పిల్లలు ఇచ్చేసిన తర్వాత ఎప్పుడు వెళ్ళేవారు? సంవత్సరానికి ఒకసారి పండక్కి. అందుకొరకే పండక్కి మొత్తం సంతానం అంతా వేసుకుని వచ్చేసేవారు వీళ్ళు. దేవునికి స్తోత్రం. కావలసినటువంటి మళ్ళీ ఆ పండగ వచ్చినప్పుడు అన్ని తినుబండాలన్నీ తయారు చేసి ఒక జంతికల ఫ్యాక్టరీ, పాకుండలు, అరుసులు ఇవన్నీ చేసి పెట్టేసేవారు. ఎందుకంటే సంవత్సరం పొడుగు మళ్ళీ తినాలట. నిలవ ఉండేటువంటివి అప్పుడు తయారు చేసేవారు. ఇప్పుడు ఈరోజు తిన్నది ఈరోజు వండింది రేపు పని చేయదు. దేవునికి స్తోత్రం కలనుగా. అందుకొరకు వాళ్ళ బంధాలు, వారి యొక్క ఆప్యాయతలు బాగుండే. ఇప్పుడు అలాగ లేవు, చాలా ఘోరమైపోతున్నాయి. దయచేసి వారి మాటలు వీరి మాటలు కాదు, జీవముగల దేవుని మాట వినండి. దేవునికి స్తోత్రం. మా పిల్లలకి అదే చెప్తాను, మీరు సెల్ ఫోన్ చూసి వంటలు చేసుకోవడం మానేసి అమ్మ చెప్పింది చెయ్యండి. ఉల్లిపై తొక్క వలవడం రాకపోతే మనం తొక్క తీసేస్తారు రేపు. హల్లెలూయా. నేను ఎప్పుడు ఇద్దరికి చెప్తూ ఉంటాను, నేను ఇలా రెడీగా ఉండమని చెప్తున్నాను. ఎందుకంటే రేపో ఎల్లుండో తెలియదు, ఎప్పుడు దేవుడు పెళ్లి చేస్తాడో తెలియదు. ఆ పెళ్లి చేసే సమయానికి వీళ్ళు రెడీగా లేకపోతే రోజు నేను తగులు తీర్చడానికి వెళ్ళాలి. అప్పుడు కన్నీళ్ళు పనిచేయవు. ఇప్పుడు ఉల్లిపాయ కోస్తే కన్నీళ్ళు వస్తాయి అంటారు, అప్పుడు కొయ్యకపోతే కన్నీళ్ళు వస్తాయి. దేవునికి స్తోత్రం. కొంతమంది పిల్లలండి ఉల్లిపాయ కోయడానికి ఇష్టపడరు, తొక్క తీయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏడుపు వచ్చేద్దట. అసలైన ఏడుపు ముందు ఉంది. ఆ ఏడుపు పోవాలంటే ముందు ఏడిచేస్తేనే బెటర్ మనకి. అందువరకు నేను చిన్నప్పుడు ఆలోచించిన మాట ఏంటంటే, మా అమ్మాలు చెప్తేది ఏంటంటే, ఇప్పుడు బాగా తెపాలు తోమితే రేపు తెపాల తోమి భర్త నీకు దొరుకుతాడనేవారు. నీవు ఇప్పుడు బాగా పని చేస్తే నువ్వు అక్కడ పని చేయ అవసరం సుఖపడతావు. ఇప్పుడు పని చేయకపోతే అప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వేం చేయాలి? కష్టపడాలి. ఏ రోజు జీవముగల దేవుని మాట మనం ఇందుముగాక.
ఆ మహిమ గల దేవుని స్వరానికి మనం లోబడదుముగాక. మన కుటుంబాల్ని మనము సంపూర్ణమైన రీతిలో మరలా తిరిగి కట్టుకుందుముగాక. ప్రేమ బిడ్డలారా, నీవు దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ యొక్క జీవితంలో ఒక్క రూపాయి కూడా పోవడానికి దేవుడు ఒప్పుకోడు. ఒక్కరు ఆమేన్ చెప్పట్లేదు. ఎందుకంటే నేను చెప్పిన మాట మీకు నచ్చలేదు కాబట్టి మీరు ఆమేన్ చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఇక్కడి నుంచి చంద్రగ్రహానికి వెళ్ళిపోతే తప్ప ఇక్కడ ఉన్నంతకాలం మన 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్తేనే ఎగిరెళ్ళిపోతున్నటువంటి దాన్ని పట్టుకుని మింగడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అలాగ కాదు. ఇక్కడ 4 ఏళ్ళు ఏమండి, వాళ్ళు బ్రష్ చేయడానికి పేస్ట్ ఎలా పిండితే అది గాల్లో ఉంటుంది, దానికి ఎలా టచ్ చేసుకుంటారు. మనకు అలా అవ్వదు. అక్కడ చేసినట్టు ఇక్కడ అవ్వదు. అలా చేయాలంటే అక్కడికే వెళ్ళాలి. అవునా కదా? మీరు వాళ్ళు చూశారు కదా, దృశ్యాలను చూశారు కదా. వాళ్ళ ఆహారం ఎలా తింటారు. పాపం వాళ్ళు సింపినటువంటి చేతిలో ఎలా ఎగిరిపోతూ ఉంటుంది. వాళ్ళు దానికోసం అలా ఎగురుకుంటే వెళ్ళి మనం పట్టుకుని వచ్చి దాన్ని తినడానికి వెరైటీగా. మనమైతే ఇలా తింటాం. అలా కాదు, పైన తినాలి. ఎగిరి వస్తుంది కదా పైకి, అందుకోసం పైన నోరు పెట్టి వస్తున్న దానికి నోరు చాపాలి. అక్కడ వెరైటీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో మనము దేవుడు చెప్పిన చోట ఉన్నప్పుడు, దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు, దేవుని యొక్క నడిపింపుకు మనం లోబడి నడిచినప్పుడు నీ బ్రతుకులో ఏమీ కోల్పోయినా అవన్నీ తిరిగి మరలా నీ దగ్గరికి వచ్చేస్తాయి. అందుకొరకే ఇదే మాట యోవేలు గ్రంథంలో ప్రవక్త అయిన యోవేలు ద్వారా దేవుడు చెప్తున్న మాట, 7 సంవత్సరాల నీ పంట. ఈ సేడ పురుగులు తినివేసినటువంటి, పసర పురుగులు తినివేసినటువంటి, మిడతలు తినివేసినటువంటి, గొంగల పురుగులు తినివేసినటువంటి, మన ఇంట్లో ఈ 4 రకాల జాతులు ఉంటాయండి. కొన్ని మిడతలు టప్ 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 అని కొడుతూ ఉంటాయి. కొన్ని గొంగల పురుగులు వాళ్ళు వచ్చారంటే మన గుళ్ళంతా కంపరం అయిపోద్ది. అవునా కదా చెప్పండి. కొంతమంది వస్తే మన ఇంటికి ఏమైపోద్దండి, కంపరం అయిపోద్ది. అంటే ఒళ్ళంతా మంట, దురద. వాళ్ళు వెళ్ళిపోయేదాకా దురద తీరదు మనకి. కొందరు ఉన్నారు పసర పురుగులు, అసలు పచ్చదనం అనేది లేకుండా, మనం పచ్చగా ఉంటే చూడలేరట ఆ పసర పురుగులు. దేవునికి స్తోత్రం. కొన్ని ఉన్నాయి. ఏ పురుగులు అట్టవి? మిడతలు టఫ్ 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 అని. నీకు తెలుసా మిడత ఏం కొడుతుంది? మనం కొట్టడమే కాదు, ఉన్న పంటనంతా నాశనం చేసేస్తుంది. ఇలాగ 4 రకాలైనటువంటి మహాసైన్యము తినివేసిన 7 సంవత్సరాల పంటను నేను మరలా మీకిత్తును, నా జనులిక ఎన్నడును. 25-26 వచనాలు అనుకోండి ఈ మాటలు కదా. 2వ అధ్యాయము 25-26 వచనాల్లో చూస్తున్నాం. కాబట్టి ఈమె యొక్క జీవితంలో అలాగా తినేసినటువంటి వారందరూ కూడా ఆ 7 సంవత్సరాల పంటను మరలా తిరిగి ఇచ్చేశారు. ఈరోజు నీ జీవితంలో కూడా నీవు నష్టపోయినదంతా తిరిగి పొందుకున్నట్లు సునేమిరాలులాగా దేవుని మాటకు విధేయుడవై ప్రభు మాటలో ముందుకు సాగు. దేవుడట్టి కృప నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం. ఎవ్రీబడి క్లోజ్ యువర్ ఐస్ అండ్ లుక్ టు జీసస్. ప్రభు వైపు చూద్దాం, ప్రభు వైపు చూద్దాం. మన బ్రతుకులో చాలా సందర్భాల్లో మనకు తెలియకుండానే అనేక రకాలైన జీవులు ప్రవేశించి మన బ్రతుకును నాశనం చేసి చిన్నభిన్నం చేసేస్తూ ఉంటాయి. అలాంటి పరిస్థితులన్నిటి నుంచి అధిగమించగలగాలంటే ఆ మహిమగల దేవుని మాటకు మనం లోబడాలి. ఆయన వాక్యానికి మనం విధేయులం అవ్వాలి. ఆయన చెప్పిన మాటకు మనం లోబడిన వారముగా ఉన్నప్పుడు నిశ్చయముగా మహిమగల దేవుడు ఏ రోజు సునేమిరాలు యొక్క ఇంటిని, సునేమిరాలు యొక్క పొలమును తిరిగి ఇప్పించిన వాడు నీకును ఇప్పించడానికి శక్తిమంతుడు. నీవు విన్నపము చేయక మునిపే నీవు విన్నపము చేయడానికి వస్తావని దేవుడికి ముందు ఎరిగిన వాడు గనక నిన్ను గూర్చిన సమాచారం ముందుగానే రాజుగారికి తెలియజేసి నీ కష్టాన్ని కొంచెం తగ్గించి, నీ ప్రయాస కొంచెం తగ్గించి ఆయన అద్భుతమైన రీతిలో నీ పక్షముగా అద్భుతం చేయడానికి ఆయన అధిపతిని ఏర్పాటు చేశాడు. ఏ రోజు ప్రభువే నీకు అధిపతి, ఆయనే నీకు అధ్యక్షుడిగా ఉన్నాడు. ప్రభుతో 2 చేతులెత్తి స్తోత్రాలు చెల్లించు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
యేసయ్యా నీకే మహిమ, మహోన్నతుడా నీకే మహిమ, సర్వోన్నతుడా నీకే మహిమ, జీవాధిపతి నీకే మహిమ. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ రెండు చేతులతో స్తోత్రాలు చెల్లిద్దాం. నీకు మంచి ఉద్యోగం రావాలి, నీకు మంచి పని రావాలి, నీ వ్యాపారంలో స్థిరపడాలి. నీ ఉద్యోగం కొరకు వెళ్తున్నప్పుడు వెళ్ళక మునిపే ఆ అధికారులతో దేవుడు మాట్లాడాలంటే ఈరోజు నువ్వు దేవుడితో మాట్లాడు. ఈరోజు నువ్వు దేవుని యొక్క స్వరాన్ని విను. ఈరోజు దేవుడు చెప్పినట్టుగా నువ్వు లోబడు, దేవుడు చెప్పినట్టుగా నువ్వు నడుచుకో. నిశ్చయముగా నీ కొరకు దేవుడు తన కార్యమును సిద్ధింపజేస్తాడు. ఆనాడు అబ్రహాము చెప్పినట్లు దేవుడు నిశ్చయముగా నా కుమారుడికి ఒక కుమార్తెని ఏర్పాటు చేస్తాడు. దేవుడు నిశ్చయముగా ఈ పని జరిగింపజేస్తాడు. ఒకవేళ చేయలేకపోతే, దేవుడు ఒకవేళ చేయకపోతే నీవు దాంట్లో నుంచి విరమించబడినవాడు. నీకే ప్రాబ్లం, నీకే సంబంధం లేదు, నా దేవుడే ఆ కార్యం చేయలేదని నేను అనుకుంటాను అన్నాడు. ఏ రోజు నేను మీతో చెప్తున్నాను, అబ్రహాము అంత కాన్ఫిడెన్స్గా చెప్పడం గల కారణం అబ్రహాముకి దేవుని మీద ఉన్న నమ్మకం, విశ్వాసం. ఏ రోజు అదే విశ్వాసాన్ని, అదే నమ్మకాన్ని నీవు కూడా కనపరచగలిగి, నా పక్షముగా దేవా అధికారులతో నువ్వు మాట్లాడు, పెద్దలతో నువ్వు మాట్లాడు, లేకపోతే నా జీవితంలో ఈ కార్యం జరగాలంటే ఎవరితో నువ్వు మాట్లాడాలో వారితో నువ్వు మాట్లాడు నాయనా అని ప్రభు సముఖంలో మనందరం కూడా ప్రభుని వేడుకుందాం. రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాము. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నీ మనసు చెప్పినప్పుడు నీ మనసు మాట వినకుండా దేవుని మాట వింటే, దేవుని వాక్యానుసారంగా నువ్వు చేస్తే, ఎంతటి చీకటి ఊబిలోనికి నువ్వు వెళ్ళిపోయినా తిరిగి మరలా నిన్ను అంతఃపురములో పెట్టడానికి ఆ మహిమగల దేవుడు గొప్పవాడు. ఈమె ఫిలిష్తీయుల దేశంలోనికి వెళ్ళిపోయింది, చాలా సుదూర ప్రాంతానికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా ఏ హాని కలగకుండా 7 సంవత్సరాలు దేవుడు కాపాడాడు. తాను కోల్పోయినవన్నిటిని మరలా తిరిగిచ్చుట కొరకై అంతఃపురములోనికి వెళ్ళి అడుగు పెట్టగానే, అడగగానే అన్నీ అనుగ్రహించిన దేవుడు ఏ రోజు నీ జీవితంలో నీకు ఆ యొక్క సన్నిధిలోనికి రావడానికి, ఆయన భవనములోనికి రావడానికి, ఆయన సముఖంలో నువ్వు నిలబడి ఆ మహిమగల దేవుణ్ణి అడగడానికి ఇది నీకు గొప్ప అవకాశం. ఆ దేవునికి ప్రార్థన చేయి, మహోన్నతునికి వేడుకో. నీ హృదయాన్ని నమ్మొద్దు. నీ హృదయం మోసం చేస్తుంది, నీ మనసు నిన్ను మోసం చేస్తుంది. దేవుడు నీ యొక్క జీవితంలో అద్భుతం చేస్తే ప్రభువుకి వేడుకో, ప్రభువుకి వేడుకో, ప్రభువుకి వేడుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవా నీకే మహిమ, నీకే మహిమ, పరమ తండ్రి నీకే మహిమ. అందరూ రెండు చేతులెత్తి, ప్రభువా నా జీవితంలో కోల్పోయినవన్నీ నేను తిరిగి పొందుకునే భాగ్యం నాకు దయచే. నేను ఏమైతే నేను కలిగి ఉన్నానో ఏది కోల్పోకుండా నీ కాపుదల నా కుటుంబం మీద, నా సంపదల మీద, నా రాబడి మీద నీ కాపుదల ఉండునుగా కానీ వేడుకుందాం. నా పిల్లల మీద, నా బిడ్డల మీద ఉండునుగా కానీ వేడుకుందాం. ఆయన వాక్యం చేత మళ్ళా మనం బలం పొందుకుందాం.